మరి ఏం నేర్పించుకుంటాం ఆమె ఇంత కుట్ర పడిందా ఈ పిల్ల అత్తయ్య తీసుకొచ్చా. కూలింగ్ నీళ్ళు తెచ్చావో ఉప్పు కారం కలిపి నీళ్ళు ఎత్తుకొచ్చావో నువ్వు ఎట్లా అది గ్రీన్ టీ ఆయన కోసం అని చెప్పి చేశాను, నీకు విషయం మర్చిపోయి దగ్గర బయటపడిపోయింది కానీ ఆ పిల్ల బాగానే కవర్ చేస్తుంది. అమ్మో ఎంత దొరికిపోయేదాన్ని, నన్ను కొట్టేది. ఏమో ఎందుకు వచ్చిన గొడవ మనకి. ఇట్లా ఉండాలి నా భయం. తీసుకెళ్ళిద్దాం, ఏం చేద్దాం, సేవలు తక్కువ. ఇదిగోండి అత్తయ్య పడ్డావే. సరే సరే నువ్వు వెళ్ళి కళ్ళజోడు పట్టుకురా. వస్తాను, తీసుకొని అత్తయ్య అంట. నేనే తీసుకోవాలా? తీసి తుడిచివ్వు. అన్ని చేసి పెట్టాలి. మా అమ్మ కూడా అడగలే 5 నిమిషాలు నన్ను కళ్ళజోడు తుడితేమని మొత్తం తగ్గుతుంది. సీరియస్గా కోదా ఏంటి? నువ్వే పెట్టు. సరే అత్తయ్య పట్టండి. అమ్మో కళలు వేసి కొట్టిద్దామని ఇటు నేనే పెట్టుకుంటా. పెట్టమనిద్ది పెట్టదనిద్ది, ఇది దీని ఓవరాక్షన్. ఎక్కడ వస్తారో ఇంట్లో. కొత్త చీర కట్టావు, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి? ఇంట్లోనే కొత్త మాత్రం అత్తయ్య చిరంజీవి కూతురునంటే. చిరంజీవి కూతురు అంటే అప్పుడు, ఇప్పుడు నా కోడలుగా పది చీర కట్టినప్పో చీర కట్టుకున్నాను. నాకన్నా రేటు గల్లా చీర కట్టిద్దాం. ఇది ఉంది, టిఫిన్ అయితుందో లేదో, ఎక్కడుందో చూద్దాము. ఏం మధ్యలో ఈ పిల్లలు ఏమి చేయలేదు, టిఫిన్ ఏమీ చేయలేదు. నేను ఉంటే నన్నే చేయమని, నేను త్వరగా వెళ్ళాలి. టిఫిన్ చేయలేదని పిలుద్దాం. పిల్ల కోడలు పిల్ల టిఫిన్ పట్టుకురా. ఇంకా పిల్లలేదేంటా అనుకున్నా. ఫోన్ చేస్తే ప్రశాంతంగా కూర్చొని ఇది ఏంటో ఈ జీవితం. అయ్యో టిఫిన్ లేదా అత్తయ్య, సిద్ధం అనుకుంటారా? సజ్జమ్మనా పొద్దున మా అమ్మాయిని అడిగి తెప్పించుకుంటాను. చాదు కాదు కానీ కొత్త కొత్త టిఫిన్లు కావాలి. ముసలిదైనకి పొగరు తగ్గల, అది తగ్గిస్తాను. పొగరు తగ్గించేదేంటి? నేను తగ్గిస్తా చూడు ఇప్పటి నుంచి అంటున్నారు. కొంచెం మెల్లగా అంటే బాగుంటుంది. నన్ను తిడితే ఊరుకోను. పిల్ల కాదమ్మా, నీ ఇష్టం వచ్చినట్టు చేయి. తాకి నా పుట్టిల్లే అనుకుంటాను అత్తయ్య, కావలిస్తే మా పుట్టింటికి పోతా. నా దగ్గర కాదు నీ బెదిరింపులు, ఇంకెవరి దగ్గరైనా పనికి వస్తాయేమో. మా ఆయనకి చెప్పి పుట్టి